హాయ్ ఫ్రెండ్స్, మేము అన్నవరం వచ్చాము. వ్రతం చేయించుకోవడానికి వెళ్తున్నాం. నేను ఈవినింగ్ ట్రైన్ దిగా చిత్తూరు నుండి ఇప్పుడు అన్నవరం వచ్చాం. ఆరోగ్య ఐశ్వర్య దేహిమే గణనాయక వినాయక అక్షంతల గణపతి మీద వేయండి. మహాగణాధిపతి లెంపలు వేసుకోండి. అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. మగవారి పిల్లలకి వేయండి. గణపతి మీద పూజ చేసినటువంటి అక్షంతలు మీరు వేసుకుని ఆడవారికి పిల్లలకి వేయండి. మహాగణాధిపతి ప్రసాదం శిరస్వాత్మృంధామి. కమలమాతతో సహా గణపతిని రెండు చేతులతో పైకెత్తి మండపానికి బయట దీపారాధన కుంజగిన పెట్టండి. కమలమాతతో సహా రెండు చేతులతో పైకెత్తి మండపానికి బయట దీపారాధన కుంజగిన పెట్టండి. యజ్ఞేన యజ్ఞవైనందు దేవాః స్థాన నిర్మాణ ప్రథమాన్న వంద తేహరాజం మహిమాన స్వదంతే. మండపంలో ఉన్నటువంటి కొబ్బరికాయ అరటి పళ్ళు మండపానికి బయట పెట్టండి. మండపంలో ఉన్నటువంటి కొబ్బరికాయ అరటి పళ్ళు మండపానికి బయట పెట్టండి. రెండే గింజల అక్షంతలు ఇద్దరు కూడా చేత్తో పెట్టుకోండి. రెండే గింజల అక్షంతలు ఇద్దరు చేత్తో పెట్టుకోండి. నమస్కారం చేయండి. ఇద్దరు కూడా చెప్పండి. ఆచ్యాది మహాలక్ష్మి సమేత హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక వీరవెంకట సత్యనారాయణ స్వామి వ్రత సాంగం సాయుధం స్వవాహనం సశక్తి పత్నిపుత్ర సపరివార ఆవాహయామి స్థాపయామి పూజయామి. మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు తలుచుకుని అవి నెరవేర్చమని స్వామివారిని ప్రార్థించి అక్షంతలు రాగి ప్రతిమ మీద వేయండి. సత్యనారాయణ సుందరయామి స్థాపయామి పూజయామి. అక్షంతలు రాగి ప్రతిమ మీద వేశాక కమలమాలతో కింద నెలచొక్కు వదిలిపెట్టండి. తరంగా ఆదిత్యాది నవగ్రహమండపారాధనాక్షం కర్మకరిష్యే. మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళాన్ని ఆడవారి చేత్తో పెట్టుకోండి. ప్లేటు ఆడవారి చేత్తో పెట్టుకోండి. ఆడవారు ఒక చెక్క ముక్క రెండే గింజల అక్షంతలు మగవారి చేతికి అందిస్తుందండి. ఆడవారు ఒక చెక్క ముక్క రెండే అక్షంతల గింజలు మగవారి చేతికి అందించండి. మగవారు మీరు పేర్చుకున్నటువంటి తమలపాకుల్లో కింద భాగంలో ఉన్నటువంటి తమలపాకులు మొదలుపెట్టి చుట్టూరా ప్రతి తమలపాకులను పెడుతూనండి. మగవారు ఒక్కొక్క తమలపాకులను పెడుతూనండి. ఆడవారు మగవారు సత్యదేవాయ నమః సత్యదేవాయ నమః స్వామివారి నామాన్ని చెప్తూ కార్యక్రమాన్ని చేస్తూ ఉండాలి. ప్రారంభించండి. మధ్య వర్గమండలమాదిత్యాయ సూర్యగ్రహమవాహయామి. ఆగ్నేయాచంద్రస్రగంభమాయ చంద్రగ్రహమవాహయామి. దక్షిణే త్రికోణమంగారకాయ అంగారగ్రహమవాహయామి. ఈశాన్యాన్ బాణాకారం బుధాయ బుధగ్రహమవాహయామి. ఉత్తరే దిగ్విజసహస్రం బృహస్పతి బృహస్పతిగ్రహమవాహయామి. రాత్పంచగణముద్రాయ శుక్రగ్రహమవాహయామి. పశ్చిమే ధనరాకారకమరేశ్వరాయ శ్రేష్ఠవిగ్రహమవాహయామి. నైరుత్యాం స్వల్పాకరణాహమే రాహుగ్రహమవాహయామి. వాయువ్యాం ధ్వజాకరం కేతవే కేతగ్రహమవాహయామి. దుర్గాగణపతి క్షేత్రపాలక వాస్తుపురుష అభయంకరాలు పంచలోకపాలకమవాహయామి. ఇంద్రాదశదిక్పాలకమవాహయామి. క్షేత్రపాలక సీతారామచంద్రమూర్తి దేవత యజమాన శ్రేష్ఠ దేవత వ్రతమవాహయామి స్థాపయామి పూజయామి. అన్ని తమలపాకులను కూడా పెట్టుకున్నాక ప్లేటు మండపానికి పక్కన పెట్టండి. అక్షంతలు పెట్టండి.
అన్ని తమలపాకులను కూడా పెట్టుకున్నాక ప్లేట్ మండపానికి పక్కన పెట్టండి. 2 గింజల అక్షంతలు ఎద్దులు కూడా చెత్త పట్టుకోండి. 2 అక్షంతల గింజలు ఎద్దులు చెత్త పట్టుకోండి. ఎద్దులు నమస్కారం చేయండి. చెప్పండి. నవగ్రహ అరిష్టేతు సంప్రాప్తే నవగ్రహ పూజాంచ ధారయేత్ నవగ్రహ ధ్యానం ప్రవక్ష్యామి దోష ఉపపీడోప శాంతయే. కలిగిపోయి మీరు చేస్తున్నటువంటి వృత్తి అభివృద్ధిగా ఉండాలని ఎదురు నమస్కారం చేయండి. మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు మీరు పేర్చుకున్నటువంటి తమలపాకుల మీద నిలయండి. శ్లోక పరివర్తన ప్రార్థనమస్కర దక్షిణాన్ని సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి కొబ్బరికాయలో మీరు ముందుగా గణపతి పూజ దగ్గర పెట్టుకున్నటువంటి కొబ్బరికాయతో సహా 5 కొబ్బరికాయలు బీచు భాగం మీకేసి ఉండేలాగా జాకెట్ ముక్క చుట్టూరా మండపానికి లోపలికి 5 కొబ్బరికాయలు పెట్టుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి కొబ్బరికాయలో మీరు ముందుగా గణపతి పూజ దగ్గర పెట్టుకున్నటువంటి కొబ్బరికాయతో సహా 5 కొబ్బరికాయలు పీచు భాగము మీకే ఉండేలాగా జాకెట్ ముక్క చుట్టూరా మండపానికి లోపలికి 5 కొబ్బరికాయలు పెట్టుకోవాలి. 5 కొబ్బరికాయలు తెచ్చుకున్న వాళ్ళు 5 కొబ్బరికాయలు పెట్టుకోండి. 5 కొబ్బరికాయల కన్నా తక్కువగా కొబ్బరికాయలు తెచ్చుకుంటే కనుక మీరు ఎన్ని తెచ్చుకుంటే అంతే పెట్టుకోండి. 5 కొబ్బరికాయలకి పైన ఆడవారు కుంకుమ బొట్టు పెట్టండి. కొబ్బరికాయలకి పైన ఆడవారు కుంకుమ బొట్టు పెట్టండి. స్వామివారికి ఎదురుకుండా 2 అరటిపళ్ళు పెట్టుకోండి. మండపాలకి కింద భాగంలో స్వామివారికి ఎదురుకుండా 2 అరటిపళ్ళు పెట్టుకోండి. మీరు తెచ్చుకున్నటువంటివి పత్రి పుష్పాలు ఏమైనా ఉంటే కనుక కవర్లోంచి తీసి పిల్లలు వేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటివి పత్రి పువ్వులు ఏమైనా ఉంటే కనుక కవర్లోంచి తీసి పిల్లలు వేసుకోండి. దేవస్థానం ఫోటోగ్రాఫర్లు వచ్చారు. ఎవరైనా ఫోటో తెచ్చుకుంటారంటే కనుక తెచ్చుకోవచ్చు. చెరో ఒకటి పత్రి కానీ పుష్పం కానీ చేత్తో పెట్టుకోండి. చెరో ఒకటి పత్రి కానీ పుష్పం కానీ చేత్తో పెట్టుకోండి. ఇద్దరు నమస్కారం చేయండి. చెప్పండి. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః సత్యదేవాయ నమః. అలాగే నామస్మరణ చేస్తూ నమస్కారం చేయండి. ఇద్దరు కూడా ధ్యాయే సత్యం రాజదంబర శ్రియగమం విధం లోకనాథం లోకే సంతోస్తుమరణం హరిం నీలవర్ణం విధవాసం శ్రీవత్సపరమోషదం గోవిందం గోకులానందం బ్రహ్మాత్మీర్భూషితం ఆద్యాన మహాలక్ష్మీ సమేత వీరవేంకట సత్యనారాయణ స్మృతి నమః ధ్యాయామి. స్వామివారి మీద వేసేయండి. మీరు చేత్తో పట్టుకున్నటువంటివి రాగి పీఠం మీద వేయాలి. ధ్యాయామి. మళ్ళీ చెరోగ పత్రి చేత్తో పెట్టుకోండి. ఇద్దరు నమస్కారం చేయండి. కలభద్రమూలేమని వేదమతి సింహాసనం స్వర్ణమయం విచిత్రం విచిత్ర వస్త్రావృతమచిత ప్రభో గృహాన లక్ష్మీ ధరణే సమన్విత సత్యనారాయణ స్మృతే నమః. నవరత్న కడిత సువర్ణ సుఖాసనార్థం పత్రాన్ని సమర్పయామి. స్వామివారి మీద వేసేయండి. చెరోగు తమలపాకుతో స్వామివారి మీద కొంచెం కొంచెంగా తిరిగి జరుగుతుందండి. చెరుకాకు తమలపాకుతో నమో నారాయణాయ అనుకుంటూ స్వామివారి మీద కొంచెం కొంచెంగా తిరిగి జరుగుతుందండి. నారాయణ నమస్తే స్తవదారక ఆద్యం గ్రహాన దివే సామమహోక్షమవర్తయ పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః లింగం
ताम्बूलद्वयं समर्पयामि स्नानं पञ्चामृतेन देवगृहाण पुरुषोत्तम अनाधनाद सर्वज्ञ कीर्वाण प्रदप्रिया सत्यानारायणाय नमः पंचामृत स्नानं समर्पयामि परिमल पुष्पात् समर्पयामि प्रभो नानाविध परिमल पत्र पुष्पाणि पूजयामि सोमेश्वराय नमः पादोदयामि नारायणाय नमः प्रभो पूजयामि इंद्रात्रे नमः जंघे पूजयामि अनगाय नमः जनने पूजयामि वृक्षस्थागमनाय नमः उदरं पूजयामि लक्ष्मण वृक्षस्थलाय नमः वक्षस्थलं पूजयामि शंकरचक्रासनगमने नमः बहोन् पूजयामि कंबुकण्ठाय नमः खण्डं पूजयामि पूर्णेन्दुभवक्षाय नमः वक्त्रं पूजयामि स्तुतिवत्पुलनन्दाय नमः दन्तान् पूजयामि नासाग्निमुक्तिकाय नमः नासिकान् पूजयामि सूर्यचन्द्राग्निधारिणे नमः नेत्रे पूजयामि सहस्रशिरसे नमः शिरः पूजयामि सत्यनारायणस्मै नमः सर्वान्यङ्घ्याय पूजयामि మీరందరూ కూడా మౌనంగా కూర్చుంటున్నారు సత్యదేవాయ నమః అనుకుంటూ నామాన్ని చెప్తూ పూజ చేస్తూ ఉండాలన్నమాట అందరూ కూడా నామాన్ని గట్టిగా పైకి చెప్పండి సత్యదేవాయ నమః ఇలా నామాన్ని చెప్తూ పత్రి పుష్పాలు అక్షంతలు కుంకుమ నాలుగు కూడా పూజ చేస్తుండండి పత్రి పుష్పాలతో పాటుగా అక్షంతల కుంకుమ కూడా పూజ చేస్తుండండి ఓం శ్రీకృష్ణాయ నమః कमलाधाय नमः वासुदेवाय नमः सनातनाय नमः वसुदेवात्मजाय नमः पुण्याय नमः लीलामानुषविग्रहाय नमः श्रीवत्सपुत्राय नमः विश्वदेवस्याय नमः हरे नमः चतुर्भुजाय नमः शङ्काद्याय नमः नवकीनन्दनाय नमः श्रीताय नमः नन्दुपप्रात्मजाय नमः यमुनागजविभागे नमः बलभद्रप्राणिजाय नमः कोदराधिपधराय नमः शकरासुरवचनाय नमः नन्दोचरानन्द्रे नमः सच्चिदानन्दविग्रहाय नमः नवनीतंगाय नमः नवनीतंगाय नमः कनकाय नमः उच्छिदप्रबोधकाय नमः षोडशत्रिगाय नमः त्रिवङ्करे नमः मधुरात्मये नमः सुखमात्मृताबन्धवे नमः गोविन्दाय नमः योगिनामदे नमः वक्षवादिजनाय नमः अनन्ताय नमः वेदुकापुरवञ्जनाय नमः श्रीगुरुदत्तावर्ताय नमः यमलाचलवञ्जनाय नमः पुष्पाजलभद्रे नमः कमलाकमलान्ते नमः भगवतीश्वराय नमः योगिने नमः कोडुगुरुप्रभाय नमः लाभते नमः अरञ्जदिशे नमः यादवेन्द्राय नमः कुदुर्प्रभाय नमः वनमालिने नमः वेदमाकृते नमः पारिजातमहरकाय नमः गोवर्धनधत्ते नमः गोपालाय नमः आद्याद महालक्ष्मी समेत वीरवेङ्कटवद्यानायकस्मै नमः अष्टांगभद्र पुष्पाणि समर्पयामि प्लेट मंडपानिकि पट्टలు పెట్టండి పల్లాని మండపానికి పట్టలు పెట్టండి ఒకసారి చూడు అందరూ కూడా ఏకకంఠంతో గట్టిగా గోవింద నామ స్మరణ చేయండి గోవింద